హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాట్రిక్ డాక్టర్ చందన మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అండి, నేను డాక్టర్ చందన. నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్లో పిల్లల డాక్టర్ కింద పనిచేస్తున్నాను. డెలివరీ తర్వాత బాలింతలకి పాలు బాగా రావాలి అని అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మేడం, ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి? సో డెలివరీ అయిపోయిన తర్వాత యూజువల్గా ఫస్ట్ 1 or 2 days పాలు కొంచెం కొంచెంగానే వస్తాయి. దీన్ని కొలెస్ట్రామ్ అంటాము. థిక్గా ఎల్లోగా ఉంటాయి. ఈ ఫస్ట్ 1 or 2 days తర్వాత యూజువల్లీ సెకండ్ డే ఎండింగ్లో కానీ థర్డ్ డే స్టార్టింగ్లో కానీ పాలు బాగా పడతాయి. ఇది కొంచెం గట్టిగా తెల్లగా ఎక్కువ పాలు ఉంటాయన్నమాట, బరువు కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే పాలు బాగా పడాలి అంటే కొన్ని డైట్స్ ఉంటాయి, గెలాక్టోగాగ్స్ అంటాము. ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల కొంచెం ఎక్కువ పాలు ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి ఏంటి అంటే మన బ్రెడ్, వెల్లుల్లిపాయలు, దాని తెలగపిండి అని అంటారు, అలాంటిది కూడా పెట్టుకోవచ్చు. హై కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లైక్ మన డ్రై ఫ్రూట్స్ కానీ, పప్పు కానీ, ఎగ్ కానీ ఇలాంటివి బాగా తినాలి. అండ్ దాంతోపాటు పాలు ఇవన్నీ బాగా తాగుతూ ఉండాలి. సో ఇలా రెగ్యులర్గా ఈ ఫుడ్స్ అనేది తీసుకోవడం వల్ల మిల్క్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. అయితే డైట్ ఒక్కటే దానివల్ల మాత్రమే పాలు పడవండి. డైట్తో పాటు బిడ్డ ఫ్రీక్వెంట్గా తల్లిని చీకుతూ ఉండాలి. తల్లిని ఎంత చీకితే అంత బాగా తల్లికి పాలు పడతాయి. సో పాలు చీకి బ్రెస్ట్లో పాలన్నీ ఎంటీ అయినప్పుడు అది బాడీకి ఒక స్టిమ్యులస్ కింద యాక్ట్ అయ్యి పాలు ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో డైట్తో పాటు ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 to 3 hours బిడ్డతోటి పాలు చికిస్తూ ఉంటే ఈ రెండు కలిపి తల్లికి పాలు బాగా పడతాయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. విఘ్నేష్ నర్సింగ్ హోమ్ అండ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్. అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ప్లీజ్ ఫాలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.